ఒకటైతే నిజం, జగన్ హయాంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలు, అవకతవకలు వీటిల్లో మద్యం కుంభకోణమే చాలా పెద్దది. దీని మీద ఎప్పుడు చర్చ జరుగుతూ వచ్చింది. కానీ దీని మీద ఏమి ప్రతిపక్షం చివరిదాకా చేసింది చేయలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు చేయటం తప్ప ఈ మద్యం అన్నది ఎప్పటి నుంచో కామధేనువులాగా పాలక పక్షాలకు అది ఉంటూ వచ్చింది ఎప్పటికప్పుడు. అలాగే ప్రత్యర్థులను తేలిగ్గా దొరికేటటువంటిది కూడా అదే. గుర్తు చేసుకుంటే కనుక గతంలో కూడా ఇవే చూస్తాం మనం. దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ దగ్గర నుంచి, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి, తమిళనాడు దగ్గర నుంచి ప్రతి చోట, తెలంగాణలో కానీ ఈ మద్యం కుంభకోణము, మద్యం టెండర్లు వీటినే. ఎప్పుడైతే వాటి మీద ఇంటెన్స్గా చేసినప్పుడు తప్పనిసరిగా అవతలి వాళ్ళవే ఈ పాలక పార్టీలన్నీ, ఎక్కడ ఏ 2-3 పార్టీలు ఉన్నప్పటికీ అవతలి వాళ్ళ సంగతులన్నీ ఇవతల వాళ్ళకు పూర్తిగా తెలుసు కాబట్టే దేన్ని పట్టుకోవాలి అన్నది వాళ్ళకి తెలుసు. కాకపోతే వైసీపీ హయాంలో మద్యం కుంభకోణము అంటే ప్రభుత్వం తీసుకున్నది అన్న తర్వాత ప్రభుత్వం వ్యాపారం తీసుకొని దుకాణాలు పెట్టారు. కానీ దాని అదుపు మటుకు ప్రభుత్వం చేతిలో లేదు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది అన్నది ప్రజా సంఘాలు ఎప్పుడు చెప్తూ వచ్చాయి. ఉపాధ్యాయ సంఘాలు లాంటివి దాని మీద ఆందోళనలు కూడా చేసే, మమ్మల్ని అక్కడ నిలబెట్టడం ఏంటి అని.